హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెకీ డిఫెస్. గైస్, మనకు ఫైనల్గా హానర్ వచ్చేసి ఇంకో కొత్త మొబైల్ అనేది లాంచ్ చేసింది. ఈ మొబైల్ వచ్చేసి హానర్ X9V గైస్. ఈరోజే మన ఇండియాలో ఈ మొబైల్ అనేది లాంచ్ చేసినారు. ఈరోజు ఈ వీడియోలో ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఈ మొబైల్ తీసుకొచ్చా లేదని ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాగ్ దగ్గర చూడండి. అంతేకాక కొత్త వాళ్ళ మన ఛానల్ ఫస్ట్ టైం మిస్ ఉంటుంది, వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ఇప్పుడు ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఈ మొబైల్ వచ్చేసి హానర్ X9V గైస్. మనకు ప్రీవియస్గా హానర్ 90 అనేది లాంచ్ చేసినారు. ఇది వచ్చేసి మనకు హానర్ X9V. ఇప్పుడు దీని ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్గా దీంట్లో దీంట్లో మనకు బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అనేది రౌండ్ సర్కిల్లో ఉంటుంది. సేమ్ మనకు రియల్మీ 11 Pro ఎలా ఉంటుందో సేమ్ అదే డిజైన్తో వస్తుంది కదా. మనకు ఆల్మోస్ట్ అదే డిజైన్నే కాపీ కొట్టినారు, కొద్దిగా చేంజ్ చేసినారు. ఇది కూడా మనకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది కదా. మనకు దీంట్లో మనకు డిజైన్ వచ్చేసి బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్ అనేది యూజ్ చేసినారు. మనకి ఒక ఆరెంజ్ కలర్లో అనేది లెదర్ ఫినిష్ అనేది యూజ్ చేసినారు. మిగతా బ్లాక్ కలర్ వచ్చేసి మనకు నార్మల్ ప్లాస్టిక్ బ్యాక్ వస్తుంది. ఒకటి లెదర్, ఇంకోటి వచ్చేసి నార్మల్ ప్లాస్టిక్. ఈ రెండు కలర్స్ కూడా దీంట్లో వస్తున్నాయి. చూడడానికి బాగానే ఉంటుంది కదా. మనకు డిజైన్ వచ్చేసి ఒక మంచి డిజైన్. ఇది కూడా కాపీ కొట్టినా కూడా డిజైన్ అనేది బాగానే ఉంటుంది చూడడానికి. నెక్స్ట్గా దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి ఇది మనకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది కదా. ఇది దీంట్లో 6.78 ఇంచెస్ 1.5K కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది కదా. ఇది డిస్ప్లే సైజ్ కానీ, కలర్స్ కానీ, బ్రైట్నెస్ ఓవరాల్ వచ్చేసి ఒక మంచి డిస్ప్లే అనేది యూజ్ చేసినారు. ఈ డిస్ప్లే మీరు మూవీ చూసేటప్పుడు ఇంకా బాగుంటుంది కదా. ఇది ఎందుకంటే డిస్ప్లే సైజ్ పెద్దగా వస్తుంది కాబట్టి మీకు మల్టీమీడియా వాచింగ్ అనేది మీకు ఇంకా బాగుంటుంది దీంట్లో ఎక్స్పీరియన్స్ అనేది. దీంట్లో మనకు మెయిన్ హైలైటింగ్ ఫీచర్ వచ్చేసి దీంట్లో డిస్ప్లేనే కాదు. దీంట్లో మనకు డిస్ప్లే ప్రొటెక్షన్ అనేది స్ట్రాంగ్ ప్రొటెక్షన్ అనేది యూజ్ చేసినారు. అది కూడా మనకు కంపెనీ చెప్తుంది. మీరు ఈ మొబైల్ కింద పడేసినా లేకుంటే పొరపాటు కింద పడినా కూడా ఇది మొబైల్ అనేది అంత ఈజీగా పగలదంట. దీంట్లో డిస్ప్లే వచ్చేసి మనకు స్ట్రాంగ్గా ఉంటుందంట. ఇది మాత్రం కంపెనీ చెప్తుంది మనకు. ఈ ఫీచర్ అనేది ఎక్కువ ప్రమోషన్ చేసుకుంటుంది. ఈ మొబైల్ డిస్ప్లే ప్రొటెక్షన్ అనేది ఎక్కువ ప్రమోట్ చేస్తుంది కదా కంపెనీ. అంటే ఓవరాల్ వచ్చేసి మనకు స్ట్రాంగ్ డిస్ప్లే అని చెప్తున్నారు. నెక్స్ట్గా దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం మనకు 3 కెమెరాలు ఉంటాయి. దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి 108 MP మెయిన్ కెమెరా వస్తుంది కదా. దీంట్లో మనకు OS అనే సపోర్ట్ లేదు. ఇది ఒక మైనస్ పాయింట్ కెమెరాలో. ఎందుకంటే మనకి ఈ బడ్జెట్లో అన్ని ఫోన్స్ కూడా మనకు OS సపోర్ట్ అనేది తెస్తున్నాయి. కానీ మనకి ఇది మాత్రం మనకు OS సపోర్ట్ అనేది లేదు గ్యాస్. ఇది ఒక మైనస్ పాయింట్ దీంట్లో కెమెరాలో. ప్లస్ 5 MP అల్ట్రా వైడ్, 2 MP మ్యాక్రో గ్యాస్. ఈ రెండు కెమెరాలు కూడా మనకి యావరేజ్ కెమెరాసే. సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 MP సెల్ఫీ కెమెరా యూజ్ చేసినారు. మనకి కెమెరాస్ వచ్చేసి అంత బాగలేవు కదా. మనకు ఒక యావరేజ్ కెమెరాస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఈ బడ్జెట్లో మనకు OS ఇల్లరు కాబట్టి ఇది ఒక మైనస్ పాయింట్ ఈ మొబైల్లో. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ గ్యాస్. ఈ ప్రాసెసర్ కూడా మనకు యావరేజ్ ప్రాసెసర్ యూజ్ చేసినారు. ఇది మరీ గేమింగ్కి అయితే పనికిరాదు కదా. మనకు హై గ్రాఫిక్స్ గేమ్స్ అన్నా కూడా ఈ మొబైల్ అయితే మనకు అంత సపోర్ట్ చేయదు. ఇది గేమింగ్కి అయితే మనకు అంత పనికిరాదు గ్యాస్. మీరు డైలీ యూజ్, నార్మల్ యూజ్కి అయితే బాగానే ఉంటుంది. గేమింగ్కి మాత్రం ఈ మొబైల్ సెట్ కాదు మీకు. మీరు ఒకవేళ గేమింగ్ కావాలంటే వేరే మొబైల్స్ ఏమైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ గా దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి దీంట్లో మనకు బ్యాటరీ అనేది ఎక్కువ ఇచ్చినారు కదా. దీంట్లో మనకి ఏకంగా 5800 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 35 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దీంట్లో బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ ఇచ్చినారు కదా. అది కూడా మనకు కర్వ్ డిస్ప్లేలో ఇంత mAh అంటే ఇది ఒక ప్లస్ పాయింట్ దీంట్లో బ్యాటరీ. ఇవే గైస్ మనకి హానర్ X9Vలో ఉన్న ఫీచర్స్. మెయిన్గా దీంట్లో రెండు ఫీచర్స్ బాగున్నాయి. ఒకటి వచ్చేసి డిస్ప్లే, ఇంకోటి వచ్చేసి బ్యాటరీ గైస్. ఇవి రెండు ఫీచర్స్ బాగున్నాయి. మిగతా ఫీచర్స్ అన్నీ మనకి యావరేజ్ ఫీచర్సే. మన కెమెరా కూడా అంత బాగలేదు. ప్రాసెసర్ కూడా మనకు మామూలు చిన్న ప్రాసెసర్ యూజ్ చేసినారు. మనకు అంత ఏం లేవు కదా మనకు చెప్పుకోదగ్గట్లు ఫీచర్స్ దీంట్లోన. ఈ రెండు ఫీచర్స్ మనకు బాగున్నాయి. కెమెరా, ప్రాసెసర్, మిగతా ఫీచర్స్ అంత ఏం లేవు కదా మనకు. జస్ట్ ఒక యావరేజ్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 8GB ర్యామ్, 256 ఇంటర్నల్తో వస్తుంది కదా. దీని ప్రైస్ వచ్చేసి 26,000 రూపాయలు పెట్టినారు. ఈ 26,000 రూపాయల్లో దీనికన్నా ఇంకా చాలా మంచి మొబైల్స్ కూడా ఉన్నాయి. iQOO Z7 Pro కానీ, Motorola H40 Neo, మనకి ఇంకా Poco X6 Pro, ఈ 3 ఫోన్స్ కూడా దీనికన్నా ఇంకా చాలా బాగుంటాయి కదా. ఇది వచ్చేసి మనకి 26,000 రూపాయలు పెట్టినారు. ఈ బడ్జెట్లో మనకు కొద్దిగా ఓవర్ ప్రైస్ అని చెప్పొచ్చు. ప్లస్ దీని మీద మనకు బ్యాంక్ ఆఫర్ కూడా ఇచ్చినారు కదా. మీరు ICICI క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ వాడితే 3,000 రూపాయలు ఇన్స్టాంట్ తగ్గుతుంది. అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి 23,000 రూపాయలకి వస్తుంది. ఈ కార్డ్ అనేది మనకు అందరి దగ్గర ఉండదు కదా. మనకు చాలా కొద్ది మంది దగ్గర మాత్రమే ఉంటాయి ఈ ICICI కార్డు. ఎందుకంటే క్రెడిట్ కార్డ్స్ అనేది ఎక్కువ మంది యూజ్ చేయరు. అది కూడా మనకి ICICI క్రెడిట్ కార్డ్ అంటే ఇది చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. ఈ ఆఫర్ అనేది అందరూ యూజ్ చేసుకోలేరు కదా. మనకి ఇది కార్డ్ ఆఫర్ లేనట్లు మాట్లాడితే 26,000 రూపాయలకి వస్తుంది కదా. మీ దగ్గర ఏం కార్డు, క్రెడిట్ కార్డు లేకుంటే మీరు ఒకవేళ కొనాలనుకుంటే 26,000 రూపాయలకి వస్తుంది ఈ బడ్జెట్లో. ఈ బడ్జెట్లో మాత్రం ఈ మొబైల్ వద్దనే చెప్తాను. మీకు ఇంకా ఈ మొబైల్స్ కానీ వేరే మొబైల్స్ కానీ ట్రై చేయండి.
20,000 రూపాయలకి ఈ మొబైల్ అనేది ఓవర్ ప్రైస్. అసలు తీసుకోవద్దండి, మనకు అంత ఫీచర్స్ కూడా ఏం లేవు దీంట్లో. ఇంతకేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.